ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణారవిందాలకు మన ఏఎస్పి యూనిట్ తరఫున ప్రేమపూర్వక, మనఃపూర్వక, వినమ్రపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ సార్థమైన మన ఆప్తులు, ఆత్మీయులు, మార్గదర్శి, దిశానిర్దేశకులైన శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి నేటి కార్యక్రమం శుభారంభంలో హృదయపూర్వక, ప్రేమపూర్వక ప్రణామాలు. సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ ధారావాహిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, వక్త, ప్రయోక్త, క్రియాశీలక సేవాదళ్, సంస్కృతాంధ్ర పండితులైనటువంటి శ్రీ గాది శ్రీరామచంద్రమూర్తి గారు మనకు ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి విషయం మీద శ్రావణ మాస శుభ సందర్భంలో దేవీయ వైభవాన్ని మనకు తెలియటానికి సంసిద్ధంగా ఉన్నారు. వారిని మనం సూక్ష్మంగా పరిచయం చేసుకుందాం. వీరి పూర్తి పేరు శ్రీమాన్ గాది శ్రీరామచంద్రమూర్తి గారు. జననం అంటే వీరి యొక్క వయస్సు ప్రస్తుతం 76 సంవత్సరాలు. వీరి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి సత్యవతి గారు మాతృమూర్తి, భీమశంకరం గారు పితృదేవులు. వీరు వృత్తిరీత్యా తెలుగు పండితుడిగా 35 సంవత్సరాలు పశ్చిమ గోదావరి జిల్లా విద్యా విభాగంలో జిల్లా పరిషత్తులో పనిచేశారు. అలాగే ఆ రిటైర్ అయిన అనంతరం గౌరవ ప్రధానోపాధ్యాయులుగా 13.5 సంవత్సరాల పాటు విజ్ఞాన్ హై స్కూల్ అలంపురంలో వీరు పనిచేశారు. అలాగే ఇప్పటికీ కూడా ఆ సంస్కృతాంధ్రాల మీద ఉన్నటువంటి మక్కువతో సంస్కృతాంధ్ర అధ్యాపకులుగా 7 సంవత్సరాల నుంచి మన ప్రైవేట్ కళాశాలల్లో సేవలు చేస్తూ ఆ తెలుగు సంస్కృత భాషా వ్యాప్తికి ఎంతో ఎనలేనటువంటి కృషి చేస్తున్నటువంటి మన ఆధ్యాత్మిక సుసంపన్నులు మన మూర్తి గారు. అలాగే ఇక మన ప్రవృత్తి రీత్యా చూస్తే సమితి ఆధ్యాత్మిక కోఆర్డినేటర్గా 84 నుంచి 90 దాకా, 96 నుంచి 2015 దాకా కూడా వారు చక్కగా చేశారు. తర్వాత జిల్లా అధ్యయన మండలి శాసన శిబిర సమన్వయకర్తగా కూడా వీరు పనిచేశారు. ఆకాశవాణిలో సూక్తి ముక్తావళి అనేటువంటి కార్యక్రమంలో శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క మానవీయ విలువల్ని భాషించేలాగా ఆ సూక్తి ముక్తావళి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి పండితులు మన మూర్తి గారు. అలాగే మీరు ఆకాశవాణిలో మీ అందరికీ తెలుసు, సమస్యాపూర్ణమైన ప్రతి వారం వస్తుంది. వారం వారం వచ్చేటువంటి సమస్యాపూర్ణ కార్యక్రమంలో వారు చక్కగా పాల్గొని తమ పాండిత్యాన్ని చాటుకున్నారు 10 మందిలో. అలాగే ఇతర విశిష్ట సేవా కార్యక్రమాల్లో చూస్తే వీరు సమితి లెవెల్లో రామకథా రసవాహిని, రామాయణ సప్తాహాలు, శ్రీ లలితా సహస్రనామ వ్యాఖ్యానం, శ్రీ సత్యసాయి వ్రతాలు, శ్రీ సత్యసాయి గాయత్రి హోమం, మరి ఏకాదశి రుద్రాభిషేకాలు, సీతారామ కళ్యాణాలు, ఇవన్నీ కూడా స్వయంగా నిర్వహించి వాటి యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని, అంతరార్థాన్ని చక్కగా చెప్పి వాటి యొక్క సాఫల్యానికి ఎంతో కృషి చేశారు. అలాగే ఎన్ని ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారో లెక్కలేదు. దేవి శరన్నవరాత్రులలో ఆ అమ్మవారికి ఆ 10 రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో పూజ చేసి భక్తులందరినీ అలరింపజేసినటువంటి పండితులు మన మూర్తి గారు. అలాగే రచనా వ్యాసంగంలో సత్య సందర్శనము అనేటువంటి ఒక పుస్తకంలో మానవీయ విలువలు ప్రధానంగా ప్రకాశించేలాగా ఒక సంకలన గ్రంథం రాశారు. అలాగే మరి గురు పూర్ణిమ అనేటువంటి పుస్తకం ఒకటి తయారు చేశారు. అక్షరాస్యత ప్రాధాన్యత మీద జన్మభూమి అక్షర దీక్ష అనేటువంటి ఒక చక్కటి భావనా తరంగాలతో ఉన్నటువంటి ఒక స్వీయ గ్రంథాన్ని వెలువరించినటువంటి పండితులు మన మూర్తి గారు. అలాగే అష్టావధానము, శతావధానాల్లో పృచ్ఛకులుగా అంటే అడిగేవారుగా వీరు ఎంతో విశేషమైనటువంటి పాండిత్యాన్ని ప్రదర్శించి అక్కడ కవి పండితుల యొక్క మన్ననలను పొందినటువంటి సుప్రసిద్ధులు మన మూర్తి గారు. అలాగే అంత తెలుగు భాష మీద మక్కువగా ఉన్నటువంటి ఈయన వీరు చేసినటువంటి కృషి గుర్తింపుగా జిల్లా పరిషత్ వారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 1994లో ఇచ్చారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని 2001లో పొందారు. ఈ విధంగా మూర్తి గారు మరి సంస్కృతాంధ్రాల్లో ఎంతో పట్టున్నటువంటి కవి.
కవి పండితులు కూడా ఆసు కవిత్వం రాయటంలో కూడా వీరికి ఉన్నటువంటి సామర్థ్యం మనందరికీ ఆయా గ్రూపులో మనకు తెలిసిందే. అలాంటి విశిష్టమైనటువంటి ఈరోజు మనకు ఓం శ్రీ మాత్రే నమః మీద ప్రసంగించడానికి వచ్చినందుకు వారికి మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం, మా అధినేత దంపతుల తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం శ్రీ సాయిరామ్ సార్. అందరికీ సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానప్రదౌ సదమలారుణకాంతిమంతౌ భక్తాళు హృత్కమల సంతత సన్నివేశౌ శ్రీ సాయి పాదతలచీనిద శంఖచక్రౌ శ్రీ సత్యసాయి చరణౌ శరణం ప్రపద్యే. భగవాన్ సత్యసాయీశుని దివ్య చరణారవిందాలను నమస్కరిస్తూ ప్రేమ స్వరూపులైన అందరికీ కూడా సాయిరామ్ అండి. ఈరోజు కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాము. ప్రవేశించే ముందు అమ్మని ఒక్కసారి ధ్యానం చేసుకుని దాంట్లోకి వెళ్దాం. సృష్ట్యాది మూలమౌ సాయీశ్వరీ మాత, సృష్ట్యాది మూలమౌ సాయీశ్వరీ మాత, లలితాంబయునుగాదే లాస్యమందు, లలితాంబయునుగాదే లాస్యమందు, సకల సృష్టిని చేయు సాయీశ్వరీ మాత, సకల సృష్టిని చేయు సాయీశ్వరీ మాత, సావిత్రియునుగాదే సత్యమందు, సృష్టి పోషణ చేయు సాయీశ్వరీ మాత, సృష్టి పోషణ చేయు సాయీశ్వరీ మాత, గాయత్రియునుగాదే గానమందు, చరములయము చేయు సాయీశ్వరీ మాత, చరములయము చేయు సాయీశ్వరీ మాత, శారదాంబయుగాదే జ్ఞానమందు, కరుణ రసమును చిలికించు కల్పవల్లి, కరుణ రసమును చిలికించు కల్పవల్లి, ప్రేమ సుధలను వెదజల్లు ప్రేమవార్ధి, ప్రేమ సుధలను వెదజల్లు ప్రేమవార్ధి, ఆమె కులువంగ, ఆమె గురువంగ మనసులు అనవరతము, ఆమె గురువంగ మనసులు అనవరతము, అమల ఆధ్యాత్మికానందము అబ్బుగాదే, అమల ఆధ్యాత్మికానందము అబ్బుగాదే. సాయిరామ్. సర్వమాతృదేవతాతీత స్వరూపిణి శ్రీ సత్యసాయీశ్వరీ మాతకు శిరస్సు వంచి ప్రణామం చేస్తూ ఈనాటి శ్రీమాత్రే నమఃలోనికి ప్రవేశిస్తున్నాము. శ్రీమాత ప్రాదుర్భావాన్ని, ప్రాభవాన్ని, ప్రాగల్భ్యాన్ని చెప్పిన తరువాత హయగ్రీవుడు అగస్త్యుని కోరికపై తల్లి నామాలను చెప్తాడు. అదే శ్రీ లలితా సహస్రం. దానినే హయగ్రీవుడు శ్రీ లలిత రహస్యనామ సహస్ర కథనం అంటాడు. లలిత రహస్యనామ సహస్ర కథనం అంటాడు. ఇవి మామూలు పేర్లు కావు, రహస్యనామాలు. ఒక్కొక్క నామాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆ తల్లి యొక్క ఉనికి, కలిమి, చెలిమి, బలిమి, వెలుగు తెలుస్తాయి. రహస్యం తెలుసుకొని పరమేశ్వరుని ప్రతివచనంలోనూ భావిస్తూ నామ సంకీర్తనం గావిస్తే తల్లి అనుగ్రహం లభిస్తుంది. పూర్తిగా రహస్యం తెలియకపోయినా భక్తి తాత్పర్యాలతో నామాలను స్మరిస్తే తల్లి ప్రేమతో పలుకుతుంది. అమృతవల్లి హక్కును చేర్చుకుంటుంది. ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ తెలివిగల వాళ్ళే ఉండరు, కానీ తల్లికి అందరూ సమానులే. ఒక విధంగా చూస్తే తెలివి, కలిమి, బలిమి
తక్కువగా ఉన్న పిల్లలపైనే మక్కువ ఎక్కువగా ఉండవచ్చు, కానీ తక్కువగా మాత్రం ఉండదు. మనమంతా ఆ తెలివి కలిమి బలిమి తక్కువగా ఉన్నవాళ్ళమే, అందులో సందేహం లేదు. అయితే అమ్మా అని ఆప్యాయంగా ఆర్తితో ప్రేమతో అర్థిస్తే పలుకని తల్లి ఉండదు. అందుచేత మనమంతా కూడా ఆమెను ఆర్తితో పిలుద్దాం, అనురాగంతో అర్థించుదాం. అందుకే శ్రీమాత్రే నమః. శ్రీమాతాం శివవామభాగజననీ సింహాసనాధీశ్వరీ, శ్రీమాతా శివవామభాగజననీ సింహాసనాధీశ్వరీ, రామా శ్యామల కోమలంగవపుషీ, రామా శ్యామల కోమలంగవపుషీ, రాజీవలోలాక్షిణీ, శ్రీమద్విశ్వ విభూతి హస్తలలన, శ్రీమద్విశ్వ విభూతి హస్తలలన, శ్రీల పుట్టపర్టీశ్వరి, క్షేమం బిచ్చుయు కావుమమ్మ మములన్ శ్రీ సత్యసాయీశ్వరి. ఆ మాత శివశక్తి రూపణి. ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో సాక్షాత్కరిస్తుంది. అన్ని రూపాలకు అన్ని నామాలకు సాక్షిభూత సారమై నిలుస్తుంది ఆమె లలితాంబిక. ఆమెయే మన శ్రీ సత్యసాయీశ్వరి మాత. ఆమె నామాల కడలి అలలలో తెలియాడటం వల్ల కలిగేది ఆత్మానందం. అందుకని శ్రీ శంకరాచార్యుల వారు లలితా సహస్రనామాలలోని భావ సౌందర్యానికి ముగ్ధులై తల్లి లావణ్యాన్ని కీర్తించే తొలి 21 శ్లోకాల్లోని సారాన్ని గ్రహించి 101 శ్లోకాలలో సౌందర్య లహరిని వెలయించారు. అందులో మొట్టమొదటిది, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం, నచేదేవం దేవో నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి, అతస్త్వామారాజ్యం హరిహర విరించాదిభిరపి, ప్రణంతుం స్తోతుం వా కదతం అకృతం పుణ్యం ప్రభవతి, ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్యం భవతి. ఓ మాత, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిన్ను ఆశ్రయించడం వల్లే సృష్టి స్థితి లయాలను చేయగలుగుతున్నారు. నీవు శివశక్త్యాత్మక రూపిణివి. నీకు దూరమైతే వాడు స్పందన లేని శరీరం కలవాడు. అటువంటిది మానవులమైన మాకు నిన్ను కీర్తించడం సాధ్యమా? సేవించడం వీలవుతుందా? ఎప్పటికీ కాదు. పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్లనే నీ పాదార విందాల ముందు మోకరిల్లడం జరుగుతుంది అని ప్రప్రథమంగా మాతృవందనం చేశారు. అలాగే ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు శ్రీ సత్యసాయి శ్రీమాతను గూర్చి అంటారు, అవతారో మహాశక్తే, అవతారో మహాశక్తే ధర్మ సంస్థాపనాయ, అవతారో మహాశక్తే ధర్మ సంస్థాపనాయ, వందారు జనమందార, వందారు జనమందార ప్రేమరత్నాకరోమృత అని అంటూ శంకరాచార్యుల వారు చెప్పిన శ్రీమాతే శ్రీ సత్యసాయీశ్వరి మాత అని స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా నమాతు పరదైవతం, నమాతు పరదైవతం, ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదు. ప్రత్యక్ష పరమాత్మ అయిన ప్రభాకరుడు కూడా తల్లి కంటే దూరమే. ధర్మ సాధనకు ఆధారభూతమైన శరీరాన్ని ప్రసాదించిన తల్లికి మించిన తత్వం లేదు. ధర్మ సాధనకు ఆధారభూతమైన శరీరాన్ని ప్రసాదించిన తల్లికి మించిన తత్వం లేదు. అయితే తల్లిదండ్రులందరూ పార్వతీ పరమేశ్వరులైతే ప్రపంచంలో దేవతా స్వరూపులు కాని వారెవరు అనే అనుమానం రావచ్చు.
అందుచేత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నటువంటి ఆదేశ వాక్యాలలోని అంతరార్థం గమనిస్తే ఈ అనుమానం అనేటువంటిది మనకి రావటానికి ఆస్కారం లేదు. తల్లిని, తండ్రిని, ఆచార్యుని, అతిథిని దేవతా స్వరూపులుగా భావించడం వల్ల మనలోని దివ్యత్వమే వ్యక్తమవుతుంది. మూల సృష్టి అమ్మ, పోషిణి అమ్మ, లయస్వరూపిణి అమ్మ. అందుకే పోతన గారు అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ, దుర్గమాయమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద అని మాతృవందనం చేయటం జరిగింది. అందుకే లలిత రహస్యనామ స్తోత్రంలో మొట్టమొదటి నామము శ్రీమాత్రే నమః. అయితే ఏ నామాన్నైనా మొదట ఓం చేర్చి ఉచ్చరించాలి. అందుచేతనే మాత్రే నమః కాదు, ఓం శ్రీ మాత్రే నమః. ఎందుచేతంటే ఈ ఓంకారం చేర్చాలి అని రాద్దాం అనుకున్నప్పుడు ఓంకారము లేని మంత్రము అనేటువంటి పద్యం మధ్యలో గుర్తొచ్చింది. మొట్టమొదటి గుర్తు రాలే. అప్పుడు మన కోటేశ్వరరావు గారికి ఫోన్ చేస్తే ఆయన కూడా రిఫర్ చేసి ఆ మొట్టమొదటి మాట నాకు చేర్చి పంపారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓంకారము లేని మంత్రం అన్న దానికి ముందు గారెలు లేని విందు, గారెలు లేని విందు, సహకారము లేని వనంబు. సహకారం అంటే తీయ మామిడి చెట్టు. తీయ మామిడి చెట్టు కనుక వనంలో లేకపోతే ఆ వనము పనికి రానటువంటిది. గారెలు లేని విందు, సహకారము లేని వనంబు, తొల్తన్ ఓంకారము లేని మంత్రము, అధికారము లేని ప్రతిజ్ఞ, వాక్యమత్కారము లేని తెల్వి, వాక్యమత్కారము లేని తెల్వి, గుణకారము లేనటువంటి లెక్క, గుణకారము లేనటువంటి లెక్క, సాకారము కాని పూజ కొరగానివి పెమ్మయ సింగధీమణి, కొరగానివి పెమ్మయ సింగధీమణి అంటాడు ఆయన. అంచేత ఏ నామానికైనా సరే ఓం చేర్చినట్లయితే అది మహామంత్రంగా వ్యవహరింపబడుతుంది. అందుచేత ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి నామాన్ని గురించి మనం ఇప్పుడు ముచ్చటించుకుంటున్నాం. ఓంకార స్వరూపిణి, శ్రీ స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారం అని అర్థము. ఓం శ్రీ మాత్రే నమః అంటే ఓంకార స్వరూపిణి, శ్రీ స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారం అని అర్థము. అకార ఉకార మకారముల సంయుక్త స్వరూపము బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనది ఓంకారము. అసలు ఈ ఓంకారము ఎలా ఏర్పడింది అంటే ఋగ్వేదంలోని మొట్టమొదటి రుక్కు అగ్నిమీడే పురోహితం, అగ్నిమీడే పురోహితం లోని ఆ అనే అక్షరానికి యజుర్వేదంలోని మధ్యమంత్రం యోనిస్హి సముద్రో బంధు, యోనిస్సముద్రో బంధు అనుదానిలోని మధ్యక్షరం మూలోని ఊ అనే అక్షరానికి సామవేదంలోని చివరి మంత్రం అసమానంతరం, అసమానంతరం అనే మంత్రంలోని చివరక్షరము అన్నదాన్ని చేర్చి ఆ ఊ ఓం అన్నారు. ఆ తర్వాత అధర్వణ వేదాన్ని పై మూడిటి నుంచి వేరు చేసి ఓమును ఉచ్చరించవలసిన స్వరాన్ని దాని నుండి గ్రహించారు. ఇది ఓంలోని విశిష్టత. ఇక శ్రీమాత్రే నమః అనే దాంట్లో విశిష్టతని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాము. పితు శతగుణం మాతా గౌరవేణాతిరిచ్యతే అని పెద్దల వాక్కు. పితు శతగుణం మాతా గౌరవేణ అతిరిచ్యతే. తండ్రి కంటే తల్లి 100 రెట్లు గొప్పది.
తర్వాత సన్యాస దీక్షను తీసుకోదలిచిన వాడు తల్లి అనుమతి తీసుకుని తీరాలి. తీసుకున్నాక తల్లి తండ్రి సోదరులతో సంబంధాన్ని తెంచుకున్నప్పటికీ తల్లి మరణిస్తే అంత్యక్రియకు వచ్చి తీరాలి. ఆదిశంకరులు ఆ రీతిగా చేసి చూపించారు కూడా. ఎంతో ప్రేమతో కన్న సంతానం మొట్టమొదటగా పొందే సుఖస్పర్శ తల్లి ప్రక్కలోనే. సంతానానికి తండ్రిని చూపిస్తూ అతడు నాన్న అని మొదటగా పరిచయం చేసి చెప్పేది తల్లి. సంతానానికి లోకమంతా తెలిసింది అంటే అది తల్లి చలవే. ఈ సందర్భంగా భగవాన్ సత్యసాయి అంటారు, తల్లి తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువును చూపిస్తాడు, గురువు దైవాన్ని దర్శింపజేస్తాడు అంటారు. తల్లి తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువును చూపిస్తాడు, గురువు దైవాన్ని దర్శింపజేస్తాడు అంటారు. పుట్టబోయే బిడ్డ కోసం తన ప్రాణాన్నైనా త్యాగం చేసుకోవడానికి సిద్ధపడి గర్భాన్ని ఎంతో ఇష్టంగా ధరించి రక్షించేది తల్లి మాత్రమే. తన గర్భంలోని బిడ్డకు ఏ రుచి కావాలో గమనించి శిశువు పుట్టడానికి ముందు నుండి అతని ఆకలిని రుచిని గమనించేది తల్లి ఒక్కతే. భర్త తెచ్చిన ఆహారాన్ని తాను తిని ఆ ఆహారం నుండి పాలను ఉత్పత్తి చేసి శిశువుకి పంచి ఇచ్చే ఉత్తమరాలు తల్లి మాత్రమే. పుత్రుడు పరాక్రమవంతుడైతే ఆ గౌరవాన్ని పొందే అదృష్టము తల్లిదే. ఎందుచేతనంటే ఆమెను వీరసువు అంటారు. వీరసువు అంటే వీరుణ్ణి తన గర్భం నుండి కన్న ధన్యురాలని అర్థము. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అని అంటారు శంకరులు. అంటే దుర్మార్గుడుగా పుత్రుడు ఉండవచ్చునేమో కానీ దుర్మార్గురాలిగా ఉండే తల్లి లోకంలో ఉండనే ఉండదు. విశ్వామిత్రుడంతటి వాడు తన యాగ సంరక్షణ నిమిత్తము తనతో వచ్చే రామలక్ష్మణును సరైన ఒడ్డున నిద్ర లేపుతూ కౌసల్య సుప్రజారామ అని అంటాడు. అంటే కౌసల్య సత్సంతానమైన ఓ రామచంద్రాన్ని సంబోధిస్తూ రాముని తల్లి పేరును ముందుగా సంస్మరించాడు. పరమ అధర్మపరాయణుడు దుర్యోధనుడు. అతడు యుద్ధానికి వెళ్తూ తల్లి గాంధారిని దీవించమని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆమె యతో ధర్మ తతో జయ, యతో ధర్మ తతో జయ అని దీవిస్తుంది. అంటే నాయన, ఏ పక్షాన్న ధర్మం ఉంటే ఆ పక్షం గెలుస్తుంది, వెళ్ళు అంది. దీనిని బట్టి ధర్మ విషయంలో ఉత్తమ న్యాయాధికారిని తల్లి అని తెలుస్తుంది. అందుకే తల్లి గొప్పదనము ఎంతో ఎంతో ఎంతంతో చెప్పడానికి వీలు కానిది. ఇది బాహ్యంగా మనం దర్శించే మాత గొప్పదనం. అలా కాక అమ్మను వట్టిగా మాత కాక శ్రీమాతగా సంభావిస్తూ అగస్త్యుడు శ్రీమాత్రే నమః అన్నాడు. ఇది ఒక సాధనా మంత్రము. దీన్ని సాధించడం అంత సులభం కాదు. ఎందుచేతనంటే సామాన్యమైన జ్ఞానాన్ని బుద్ధి బలంతో, మేధాశక్తితో, తర్కాలతో, తర్కాణాలతో సాధించవచ్చు, సంపాదించవచ్చు. కానీ ఆత్మజ్ఞానాన్ని అనగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంటే ఆత్మ విద్యను, అదే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం, సాధించడం తర్క బుద్ధికి సాధ్యం కాదు. లౌకిక విద్యలలో తెలుసుకోవలసిన విషయము, తెలుసుకోబడేవాడు, తెలుసుకునేందుకు ప్రయత్నించేవాడు, ఈ మూడు వేరువేరుగా కనిపిస్తారు. లౌకిక విద్యల్లో తెలుసుకోవలసిన విషయము, తెలుసుకోబడేవాడు, తెలుసుకునేందుకు ప్రయత్నించేవాడు వేరువేరుగా కనిపిస్తాయి. కానీ ఆధ్యాత్మిక విషయం దగ్గరకు వచ్చేసరికి తెలుసుకోవలసిన ఆత్మతత్వం, తెలుసుకోబడే ఆత్మస్వరూపుడు, తెలుసుకునేందుకు ప్రయత్నించే ఆత్మవంతుడు, ముగ్గురు ఒక్కటే ఒక్కటే ఒక్కటే. అనగా జ్ఞానం, జ్ఞేయ, జ్ఞాత ఈ మూడు ఒక్కటే. ధ్యానం, ధ్యేయం, ధ్యాత ఈ మూడు ఒక్కటే. మానం, మేయం, మాత ఈ మూడు ఒక్కటే. మానం అనగా కొలత, మేయం అనగా కొలవలసినది, మాత అనగా కొలిచేవాడు. అందుచే అందరూ
శ్రీమాతరే. అందుకే శ్రీమాత్రే నమః అనే దివ్యోపాసన అది దృష్టి ఉంచుకోవాలి. శ్రీమాత్రే నమః అనే దివ్య మంత్రోపాసన అని దృష్టి ఉంచుకోవాలి. శవర్ణము శ్రీరామలో పుల్లు శవర్ణము స ర్ ఈ మూడు కలిపితే శ్రీ అవుతుంది. పొల్లు సవర్ణము, అలాగే పొల్లు రకారము, ఈకారము కలిపితే శ్రీ అవుతుంది. అంటే శ్రీరామలో అంటే పుల్లు సకారము సత్వ స్వరూప దృష్టితో చూస్తే జన్మనిచ్చే తల్లి. రజోగుణంతో దృష్టితో చూస్తే పోషించే తల్లి శ్రీ మహారాజ్ఞి. ఈమె తమోగుణంతో చూస్తే లయం చేసే దుర్గా శ్రీమత్ సింహాసనేశ్వరి. అందుచేత శ్రీ అనేటువంటి దాంట్లో సత్వస్వరూపమైనటువంటి జన్మనిచ్చే తల్లి, రజోగుణమైనటువంటి శ్రీ మహారాజ్ఞి, తమోగుణంతో వర్తిల్లే శ్రీమత్ సింహాసనేశ్వరి ముగ్గురు కూడా దర్శనమిస్తారు. అందుకని మాత్రే నమః అనే దాని ముందు శ్రీ అని ప్రత్యేకించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ జన్మలో మనకు ఒక తల్లి ఉంది, క్రిందటి జన్మలో ఒకరు, రాబోయే జన్మలో మరొకరు, ఇలా అనేక జన్మలలో అనేకమైన స్త్రీలు మనకు తల్లులు. అయితే వీళ్ళు అమ్మ అని పిలిస్తే ఆ పిలుపుకి తాను వినబడేటంత దూరంలో ఉంటే ఆ తల్లి నాయన అని సమాధానం ఇచ్చి ప్రేమతో మన బాధను తొలగిస్తుంది. అయితే మన అన్ని జన్మలలోని తల్లులందరికీ తల్లి, మాతలకు మాత శ్రీమాత. ఆమెకు వినబడేటంత దూరంలో ఉండి మనము పిలువనక్కర్లేదు. పిలిస్తే ఆమె పలికేంత వాత్సల్యము మన మీద ఆమెకు కలిగేలా ఆమెను ఆరాధించగలిగినట్లయితే ఏ లోకంలో నుండి, ఏ జన్మలో, ఎంత దూరం నుండి, ఏ కారణంగా మనం పిలిచినా పలికే మాత శ్రీమాత. భగవాన్ బాబా వారికి అత్యంత సన్నిహితులైన భక్తుడు శ్రీ ఆర్ గారు 2012 వేసవి సెలవులలో మే నెలలో డార్జిలింగ్ వెళ్ళారు. ఆయన భార్య పిల్లలతో కలిసి. అది కొండ ప్రాంతము, కారు ప్రయాణం చేస్తున్నారు. అందుచేత ఆ కారు ప్రయాణంలో వారి చిన్న కుమారుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడసాగాడు. ముందు జాగ్రత్త చర్యగా ఆ అబ్బాయి తల్లి నెబ్యులైజర్ అనే యంత్రాన్ని వెంట తెచ్చారు. దానిని ఇస్తేనే కానీ అబ్బాయి కోలుకోలేడు. దానికి 3 పిన్ ప్లగ్ కరెంటు కావాలి. స్వామిని దారి చూపమని ప్రార్థిస్తూ ప్రయాణం సాగించారు. ఇంతలో రోడ్డు ప్రక్కన ఒక చిన్న టీ కొట్టు కనిపించింది. కారు దిగి లోపలికి వెళ్ళారు. ఆశ్చర్యం, అభయహస్తంతో స్వామి ఫోటో, దానికి తోడు కరెంటు, దానికి అనుగుణంగా ఫ్రిడ్జ్. పరిస్థితి వివరించగానే ఆ కొట్టు యజమాని ఫ్రిడ్జ్కు ఉన్న కనెక్షన్ తొలగించి నెబ్యులైజర్ కనెక్ట్ చేసుకోమన్నాడు. పిల్లవాడు తేరుకున్నాడు. కొట్టు యజమాని కొంత డబ్బు ఇవ్వకపోతే అతడు నిరాకరించి నమస్కరించి సాయిరామ్ అన్నాడు. నిర్జీవ ప్రదేశంలో టీ కొట్టు, కరెంటు, ఫ్రిడ్జ్ అతడు కనెక్ట్ చేసుకోమనడం, పిల్లవాడు తేరుకోవడము, అతడు డబ్బు నిరాకరించి నమస్కరించి సాయిరామ్ అనడం, ఇదంతా శ్రీ స్వామి అవతార పరిసమాప్తి తర్వాత జరిగినటువంటి సంఘటన. కలయో వైష్ణవమాయో అంతా సాయిమయం, ఈ జగమంతా సాయిమయం. ఇది కేవలము సర్వమాతృ దేవతాతీత స్వరూపిణి మాతలకు మాత శ్రీమాత శ్రీ సత్యసాయేశ్వరి మాతకే సాధ్యము. పిల్లవాడు దేనిని అడిగితే దానిని తాను కష్టించి సంపాదించి పిల్లవానికి అందించేది మాత అయితే, అది ఏది ఎప్పుడు ఎంత పిల్లవానికి ఇస్తే అంత అప్పుడు పిల్లవానికి ఇచ్చేది శ్రీమాత. పిల్లవాడు దేనిని అడిగితే దానిని తాను కష్టించి సంపాదించి పిల్లవానికి అందించేది మాత అయితే, ఏది ఎప్పుడు ఎంత పిల్లవానికి ఇస్తే బాగుంటుందో అంత అప్పుడు పిల్లవానికి ఇచ్చే శ్రీమాత. అందుకే శ్రీ సాయిమాత అంటుంది, మీరు ప్రాకృతమైనవి కోరవద్దు, నన్నే కోరుకోండి. మీకు ఏది ఎప్పుడు ఎంత ఎలా ఇవ్వాలో దానిని నేను మీరు కోరకుండానే అనుగ్రహిస్తాను. అలా కానట్లయితే నేను కొండంత అనుగ్రహిద్దామనుకుంటే మీరు గోరంత మాత్రమే కోరవచ్చు, లేదా మీరు కొండంత కోరితే నేను గోరంత మాత్రమే అనుగ్రహించవచ్చు అన్నారు.
నిర్మల్ చంద్రసూరి ఎయిర్ చీఫ్ మార్షల్గా 1991-93 మధ్యకాలంలో దానికి ప్రధానాధికారిగా పనిచేశారు. వారు సత్యసాయి భక్తులు. ఆయన యొక్క 75వ పుట్టినరోజున లండన్లో ఉన్నారు. ఆ రోజు లాటరీ టికెట్ కొని దాన్ని బాబా వెండి పాదాల కింద పెట్టారు. ఆ తర్వాత ఆయన పుట్టబర్తి వెళ్ళినప్పుడు బాబా అని ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూ గదిలో బాబా ఆయన చేయబట్టుకుని ప్రేమగా, సూరి, నీకు డబ్బు అవసరం లేదు కదా అన్నారు. అవును భగవాన్ అన్నాడు ఈయన. వెంటనే స్వామి, మరి లాటరీ టికెట్ కొని నా పాదుకల కింద ఎందుకు పెట్టావు అని అరిచినంత గట్టిగా అడిగారు. వెంటనే ఈయన క్షమించండి స్వామి అని పాదాల మీద పడ్డారు. ఈ సంఘటన, స్వామి నన్నే కోరుకో, నీకు ఏది ఎప్పుడు ఎంత కావాలో దాన్ని అనుగ్రహిస్తాను అన్న సందేశాన్ని ఆయన మనకి ఈ గుర్తు తెచ్చినట్లుగా అవుతోంది. మన మాత ఈ జన్మలో గతిస్తే ఆ మాత, నీ మాతకి పుత్రుడైనటువంటి మనని, ఆ మాతకి పుత్రుడైన మనని ఇద్దరిని రక్షించే మాత శ్రీమాత. ఒకరోజు స్వామివారు విద్యార్థులతో బృందావనంలో మాట్లాడుతూ అకస్మాత్తుగా హస్తజాలనంతో చెవిరింగులు సృష్టించి ఒక విద్యార్థికి ఇచ్చారు. మరుసటి రోజు అదే విద్యార్థికి మరో జత చెవిరింగులు సృష్టించి ఇచ్చారు. అందరూ మగపిల్లవాడికి చెవిరింగులు సృష్టించి ఇచ్చారు. స్వామి పాపం ఏం చేసుకుంటాడని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు స్వామి ఇలా చెప్పారు, మన కాలేజీలో ఉన్న ఈ పిల్లవాడు దూరంగా కూర్చుని కన్నీరు కార్చేవాడు. ఒక దినం వాడిని పిలిచి విచారించాను. తన తల్లి మరణించిందని, తండ్రి చెల్లెలను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నాడని కన్నీళ్ల పర్యంతమే చెప్పాడు. అతని తండ్రిని నేను పిలిపించి ఆయనకు బుద్ధి చెప్పి, అంతా నేను చూసుకుంటాను, నువ్వు బాధ్యతగా మసులుకో అని హెచ్చరించాను. ఇతనికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. వాళ్లకు తల్లి చెవిరింగులు చేయించాలని ఆశించింది, కానీ ఆమె మరణించింది. ఆ చెల్లుళ్ళు ఇద్దరికి ఈ చెవిరింగులు ఇచ్చి మరణించిన ఆ తల్లి కోరిక తీర్చాను అన్నారు బాబా. ఇక రెండవది, ప్రొఫెసర్ అనిల్ కుమార్ని ఒకరోజు స్వామివారు పిలిచి 20 లక్షల రూపాయలు చెక్కు రాయమన్నారు. స్వామి స్వయంగా సంతకం చేశారు. ఇంతకీ ఆ చెక్కు ఒక విద్యార్థిని బెంగుళూరు వైద్య కళాశాలలో చేర్పించడానికి. ఆ పిల్లవాడు డాక్టర్ కావాలని మరణించిన ఆ తల్లి కోరికట. అదో సాధారణ విషయంలా అంత మొత్తాన్ని అలవోకగా హంగు ఆర్భాటం ప్రచారం లేకుండా స్వామి ఇవ్వటం జరిగింది. ఇది ప్రేమైక స్వరూపిణి అయిన శ్రీ సత్యసాయి మాతకే సాధ్యము. అందుకే ఆమె సర్వమాతృదేవతాతీత స్వరూపిణి అయిన శ్రీమాత. మరొకటి, ఒకసారి ఒక తల్లి అంత్యదశలో స్ట్రెచ్చర్పై హిమాచల్ ప్రదేశ్ నుంచి బెంగుళూరు స్వామి సన్నిధికి వచ్చింది. తన 2 బిడ్డలను స్వామికి అప్పగించింది. అప్పుడు స్వామివారు తన బిడ్డలేని అభయమిచ్చారు. ఆమె ప్రశాంతంగా కన్ను మూసింది. ప్రతిరోజు స్వామివారు ఇద్దరిని గురించి అడిగి తెలుసుకునేవారు. ఒకరోజు వాద్యను చిన్న పిల్లవాడు తల్లి గుర్తుకి వచ్చి ఏడుస్తున్నాడని చెప్పగా స్వామి వాణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంగరం పెట్టి అది చెప్పి ఇది చెప్పి లాలించి బుజ్జగించి ఆనందింపజేశారు. ఆనాటి నుండి వారు ఇరువురు స్వామిని తల్లిగా ఆరాధిస్తూ వచ్చారు. అందుకనే స్వామిని ఆది శక్తియే నమః, అపురూప శక్తినే నమః అని శ్రీమాతగా సేవిస్తూ భజిస్తూ ఆనందిస్తూ ఉంటాము. మన మాతలో ప్రేమ వాత్సల్యం అనే ఏ శ్రీ గుణాలు ఉంటాయో వాటి స్వరూపమే శ్రీమాత. ఒకసారి బాబా వారు విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఒక గొంగళి పురుగు స్వామి అంగీపై ప్రాకుతూ ఉండటం విద్యార్థులు చూశారు. ఒక విద్యార్థి స్వామి గొంగళి పురుగు అంటూ వెంటనే వచ్చి స్వామి అంగీపై నుండి దాన్ని క్రిందకు, అక్కడి నుంచి చిన్న పుల్లతో అవతలకి, తరువాత మరికొంత దూరానికి నెట్టాడు. అప్పుడు భగవాన్ వారితో అంటాడు, అది స్వామి దగ్గర ఉన్నంతసేపు ఎంతో సుఖంగా ఉందిరా, నరుని కంటబడింది నలిగిపోతోంది అన్నారు. స్వామి దగ్గర ఉన్నంతసేపు ఎంతో సుఖంగా ఉందిరా, నరుని కంటబడింది నలిగిపోతోంది అన్నారు.
మరొకసారి స్వామి బృందావనంలో తమ నివాసం ప్రక్కన నిలబడి ఉండగా భక్తులంతా కొద్ది దూరంలో నిలబడి ఉన్నారు. ఆ రోజుల్లో బృందావనం అంతా కోతలమయం. ఆ సమయంలో ఒక కోతి గోడ మీద అటు ఇటు తిరుగుతోంది. ఆ గోడకు నీటి పంపు బిగించి ఉంది. కోతులు గోడ మీద తిరగడం సర్వసామాన్యము. అందుచే ఎవరు అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. సర్వజ్ఞుడైన స్వామి అదట్లా తిరగడానికి కారణం గ్రహించి అక్కడే ఉన్న ఒక విద్యార్థితో, పాపం ఆ కోతికి దాహం వేస్తోందిరా, వెళ్ళి కుళాయి తెరువు అన్నారు. ఆ కుర్రాడు వెళ్ళి కుళాయి తెరవగానే ఆ కోతి పంపు మీద కూర్చొని వంగి తన నోటిని నీటి ధార కింద ఉంచి కడుపు నిండా మంచినీరు త్రాగి తన దారిన తాను వెళ్ళిపోయింది. రామావతారంలో ఏ వాత్సల్యాన్నైతే శ్రీరామచంద్రునిగా వానరులపై చూపించారో అదే వాత్సల్య భావాన్ని ఈ కోతిపై చూపించి వాత్సల్య స్వరూపిణి అయిన శ్రీమాతగా తన దివ్యత్వాన్ని సర్వజ్ఞత్వాన్ని స్వామి ప్రకటించడం జరిగింది. స్వామి అంటారు, నిర్మల నిస్వార్థమైన ప్రేమయే నన్ను నిజమైన ఆస్తి అని. తనకున్న ఐశ్వర్యము సంపద లోకంలో మహారాజులకు కానీ చక్రవర్తులకు కానీ ప్రపంచ బ్యాంకుకు కానీ లేవని స్వామి ప్రకటించడం జరిగింది. ఒక విద్యార్థి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రసంగించబోయే ముందు స్వామి వద్దకు వెళ్ళి పాదాలకు నమస్కరించి పాదాలను ముద్దు పెట్టుకున్నాడు. ఆ చిన్న విద్యార్థి తల మీద స్వామి తన చేతిని ఉంచారు. ఎందుకంటే ఆశీర్వచనం కోసం కాదు, అతడు లేచేటప్పుడు ఆ టేబుల్ మూల అంచు అతని తలకు తగులకూడదని. అంతేకాదు, ఉపన్యాసం పూర్తయ్యేటప్పటికీ అతని గొంతు తడారిపోయింది. దగ్గరకు పిలిచి అతన్ని తన గ్లాసులోని మంచినీళ్ళు ఇచ్చి త్రాగమన్నారు ప్రేమ స్వరూపిణి శ్రీ సత్యసాయి ఈశ్వరీ మాత. ఒక పెద్ద మనిషి స్వామితో, స్వామి, విద్యార్థులు దర్శనానికి వచ్చేటప్పుడు ఒక పద్ధతిగా రాకుండా గబగబా ఎగుడు దిగుడుగా పరుగులు తీస్తూ వస్తున్నారు, క్రమశిక్షణ లేకుండా నడుస్తున్నారు అన్నాడు. అప్పుడు స్వామి అతనితో, 18, 19, 20 సంవత్సరాల వయసున్న విద్యార్థులు బజార్ల వెంట, సినిమా స్టార్ల వెంట, హోటళ్ల వెంబడి పరుగు తీయడం మీరు చూశారు. కానీ ఈ విధంగా భగవంతుని కోసం పరుగులు తీసే యువతను మీరు ఎక్కడైనా చూశారా అన్నారు. దానితో ఆ పెద్ద మనిషి నోరు మూతపడటంతో పాటు తన పిల్లలపై ఎంతటి ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు శ్రీ సత్యసాయి మాతకు ఉన్నాయో మనకందరికీ స్పష్టమవుతోంది. అందుకే సత్యస్వరూపిణిమా, సాయి ప్రేమ స్వరూపిణిమా, సత్యస్వరూపిణిమా, సాయి ప్రేమ స్వరూపిణిమా అని సత్యసాయి శ్రీమాతను గొంతెత్తి కీర్తిస్తాము. ఒకసారి ఒక తల్లి తన బిడ్డ ఒడిలో ఉండటం వల్ల స్వామి పాద నమస్కారం చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వామి క్రిందకు వంగి ఆ బిడ్డను తాను ఎత్తుకొని ఆ తల్లిని తన పాదాలు నమస్కారం చేసుకోమన్నారు. ఇది సత్యసాయీశ్వరి ప్రేమ ప్రవాహము. మనము వరలక్ష్మీ దేవి రోజుల్లోనూ మిగతా రోజుల్లోనూ కూడా లక్ష్మీ సహస్రం చదివినప్పుడు కానీ, లక్ష్మీ స్తోత్రం చదివినప్పుడు కానీ, శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మి, జయలక్ష్మీ సరస్వతి, శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా అని లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. ఎందుకు? ఆ విధాలైన సంపదల కోసము. అవి శుద్ధ లక్ష్మి అనగా మాయకు లోబడకుండా స్వచ్ఛంగా తనకు తాను ఉండే శక్తి, అదే మాయాతీత శక్తి. రెండవది మోక్షం, మూడవది జయము, నాలుగవది విద్య, ఐదవది ధనధాన్యాలు, 6 వరాలు. మన మాత ఇయ్యలేని ఈ 6టిని మనకి ఇచ్చే మాతయే శ్రీమాత. శ్రీ కస్తూరి గారి మాతృమూర్తి జానకి అమ్మాళి గారిని స్వామి ఆత్మీయంగా అవ్వ, దాన్నే తమిళంలో పాటి అని పిలిచేవారు. ఒకసారి ఆవిడ, స్వామి నేను కన్ను మూసే సమయంలో మీ బంగారు చేతులతో నా గంగా తీర్థం ప్రసాదించి నన్ను విముక్తిరాలను గావించాలని చెప్పి ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. ఓ అలాగే తప్పగా అని మాట ఇచ్చారు స్వామి. ఒకరోజు ఆమె వాంతి చేసుకుని పడిపోయారు.
కస్తూరి గారు వైద్యుని కబురు పంపే ప్రయత్నంలో ఉండగా అంతలోని ఆమె మంచం ప్రక్కన ఉన్న షిరిడీ సాయి విగ్రహంలో నుండి గంగాజలం ప్రవహించసాగింది. ఆ పుణ్యమూర్తి తన అరచేతితో 3 సార్లు ఆ తీర్థాన్ని సేవించి ప్రశాంతంగా కన్ను మూసింది. ఆ సమయంలో బృందావనంలో ఉన్న స్వామివారు ప్రశాంత నిలయం వచ్చాక కస్తూరి గారితో, మీ అమ్మ దేహంలో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోవాలని ఆమె వాంతి చేసుకునేటట్లు చేశాను. ఆ విధంగా పరిశుభ్రమైన ఆమె దేహానికి ఆమె కోరుకున్నట్లు పవిత్రమైన గంగా జలాన్ని షిరిడీ సాయి విగ్రహం ద్వారా అందించి విముక్తురాల్ని గావించానన్నారు. అందుచేతనే మంగళకారిణి సర్వశుభదాయని మోక్షప్రదాయని మా, మంగళకారిణి సర్వశుభదాయని మోక్షప్రదాయని మా అని మనము సాయిమాతను కీర్తిస్తాం. ఇహలోకంలో ఉన్నంతసేపు మనకు ఈ జన్మలో మాత మన తల్లి అయితే, పరలోకంలో మన తల్లి శ్రీమాత. ఈ జన్మలోని మాత కొందరి పిల్లల ఆలనా పాలన మాత్రమే చూడగలుగుతుంది. కానీ 33 కోట్ల సంఖ్యలో ఉన్న దేవతల వంటి పిల్లల ఆలన లాలన పాలన చూడగలిగిన మాతయే శ్రీమాత. తల్లి ప్రసవిస్తూ, తండ్రి పోషిస్తూ, గురువు జ్ఞాననేత్రాన్ని తెరిపిస్తూ, ముగ్గురు 3 పనులను చేస్తూ ఉంటే వాటిని సక్రమంగా తానొక్కతే వారి చేత ఆ పనులను చేయించేది శ్రీమాత. సక్రమంగా చేయని వారిని పరామర్శించి, శిక్షించి, సంస్కరించేది శ్రీమాత. అందుకే నమాతు పరదైవతం అన్నారు పెద్దలు. పాల్ఘాట్లోని వృద్ధురాలు తన ఇంట్లో భజన సమయంలో స్వామివారి ఫోటోకు వేసిన పూలదండ పాటకు అనుగుణంగా కదులుతూ ఉంది అని కస్తూరి గారికి లేఖ వ్రాసింది. ఆ ఉత్తరం చూసిన కస్తూరి గారు ఆ లీల చూద్దామని ఆమె ఇంటికి వెళ్ళారు. భజన జరుగుతోంది. కానీ ఆ రోజు ఆ రోజుని రోజు జరుగుతున్న దానికి భిన్నంగా ఫోటోకు వేసిన దండకు ఎటువంటి కదలిక లేదు. కస్తూరి గారి మనసులో, స్వామి మీ సామీప్యంలో ఉండి ఎన్నో లీలను ప్రత్యక్షంగా అనుభవిస్తూ కూడా ఇక్కడికి రావడం తప్పే కదా అని ఆయనలో ఆయన తర్కించుకుంటున్నారు. వృద్ధురాలైతే, స్వామి మీ లీలను గర్వంగా ప్రదర్శించడం నచ్చక ఆ లీలను ఆపివేశారా? తప్పైతే క్షమించమని ప్రార్థించసాగింది. వారి ప్రార్థనలకు సాయిమాత హృదయం కరిగింది. కరుణ వారులై పొంగింది. దండ పూర్వంలాగే అటు ఇటు పాటకు అనుగుణంగా కదలడం ప్రారంభమైంది. ఇది మన సత్యసాయీశ్వరి శ్రీమాత సంస్కరణ మహిమా విధానము. అందుకనే సత్యసాయీశ్వరి మాతను సత్యస్వరూపిణిమా, సాయి ప్రేమ స్వరూపిణిమా, పరమానందదాయని హృదయ విహారిణి పట్టె నివాసిని మా అని కీర్తిస్తాము. సత్యస్వరూపిణి మా, సాయి ప్రేమ స్వరూపిణి మా, పరమానందదాయని హృదయ విహారిణి పట్టి నివాసిని మా అని కీర్తించడం జరుగుతుంది. మాతకి శ్రీమాతకి భేదము ఒక్క శ్రీ అన్న అక్షరమే కదా అని అనిపించవచ్చు. కానీ శ్రీ అనేది ఒక అక్షరం కాదు, ఒక పదము, ఒక వాక్యము, ఒక సమాసము, ఒక బీజాక్షరం, ఒక మంత్రం, ఒక తంత్రం, ఒక యంత్రం, ఒక విద్య. ఇలా శ్రీలో అనేకం ఉన్నాయి. అందుకే శ్రీమాత్రే నమః అని హయగ్రీవుడు ప్రారంభించింది. అందులో ఉండే విశేషాలు తెలుసుకుందాము. మొట్టమొదటి, శ్రీయతే ఇది శ్రీ, శ్రీయతే ఇది శ్రీ. భగవంతుని ఎప్పుడూ ఆశ్రయించే ఉండే మాత శ్రీమాత. విష్ణు భార్యగా అయితే హృదయంలోను, శంకరుని భార్యగా అయితే అర్ధనారీశ్వర రూపంలోను, బ్రహ్మ భార్యగా అయితే ముఖంలోనూ ఉంటూ ఎప్పుడూ భగవంతుని ఆశ్రయించుంటుంది. అందుచేత శ్రీయతే ఇది శ్రీ అన్నారు. దుర్గా లక్ష్మీ సరస్వతి శివ సాయి భవానీ మా, దుర్గా లక్ష్మీ సరస్వతి శివ సాయి భవానీ మా, గాయత్రి శివ గౌరి మహేశ్వరి సాయి భవానీ మా. అందుకని మనం సాయి మాతను ఈ రకంగా ఆ 3 రూపాల్లోనూ కూడా కీర్తిస్తూ ఉంటాము.
తర్వాతది శ్రేయతే ఇది శ్రేహి, శ్రేయతే ఇది శ్రేహి అంటే భక్తుల చేత ఆశ్రయింపబడే మాత శ్రీమాత. ధనం కావలసిన భక్తులు లక్ష్మీదేవిగా, సర్వసిద్ధులు కావలసిన భక్తులు పార్వతీదేవిగా, విద్యాబుద్ధులు కావలసిన భక్తులు సరస్వతీదేవిగా శ్రీమాతను ఆశ్రయిస్తారు. అందుకనే మనము సాయిమాతను వైష్ణవిమా, వారాహిమా, విశ్వేశ్వరిమా, వాణీమా, వైష్ణవిమా, వారాహిమా, విశ్వేశ్వరిమా, వాణీమా అని సత్యసాయి శ్రీమాతను ప్రార్థిస్తాం. తర్వాతది మూడవది శృణోతి ఇది శ్రీ, దీనుల ఆలాపనని వినే మాత శ్రీమాత. భక్తుల హృదయాలలో నివసిస్తూ ఉంటుంది. అందుకే శ్రీ సత్యసాయి మాత శ్రీమాతను త్రిపుర సుందరీమా, అంబదయా సాగరీమా, త్రిపుర సుందరీమా, అంబదయా సాగరీమా అని ప్రార్థిస్తూ ఉంటాము. శ్రావ ఇది శ్రీ, దీనుల బాధలను తాను విని ఆయనకు వినిపించేది శ్రీమాత, ఆయన కంటే శ్రీవారికి వినిపించేది శ్రీమాత. అందుకనే నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పవే అని రామదాసు ప్రాధేయపడింది. కానీ మన శ్రీమాత శివశక్తైక రూపిణి కాన సాయీశ్వరి అంబ జగదీశ్వరి, సాయీశ్వరి అంబ జగదీశ్వరి, కళ్యాణి కంచీపురి కామాక్షి, కళ్యాణి కంచీపురి కామాక్షి, సాయీశ్వరి అంబ జగదీశ్వరి అని ప్రార్థిస్తాము. తర్వాత నిర్వచనము శృణాతి ఇది శ్రీ, శృణాతి ఇది శ్రీ, పాపాలన్నింటినీ నశింపజేసేది శ్రీమాత, పాపాలన్నింటినీ నశింపజేసేది శ్రీమాత. జయ జగజ్జననీ మా అంబ జగదోద్ధారిణి మా, జయ జగజ్జననీ మా అంబ జగదోద్ధారిణి మా, పర్తి నివాసిని మా అంబ పాప విమోచని మా, పుటపర్తి నివాసిని మా అంబ పాప విమోచని మా అని మన సాయిమాతను కీర్తిస్తాము. తర్వాతి శ్రీనాథి ఇది శ్రీ, శ్రీనాథి ఇది శ్రీ, ఆశ్రయించిన వారికి కైంకర్యాన్ని కలిగించేది శ్రీమాత. కైంకర్యం అంటే సేవాభాగ్యము, ఆశ్రయించిన వారికి కైంకర్యాన్ని కలిగించేది శ్రీమాత. సీతాదేవిగా తాను ఉన్నప్పుడు తన విషయంలో తప్పుగా ప్రవర్తించిన రాక్షస స్త్రీలందరినీ క్షమించి వారంతా తనని భగవతీ స్వరూపంగా గమనించి సరైన త్రోవకు రాగానే ఆంజనేయుని కోపం నుండి వారిని తప్పించి వారికి కైంకర్యాన్ని కలిగించింది. అందుకే సాయి శ్రీమాతను దయాకరో సాయిమా, కృపాకరో సాయిమా, దయాకరో సాయిమా, కృపాకరో సాయిమా, రక్షాకరో సాయిమా, క్షమాకరో సాయిమా, రక్షాకరో సాయిమా, క్షమాకరో సాయిమా అని ప్రార్థిస్తాము. సాయిమాత విషయంలో విషం పెట్టిన స్త్రీని క్షమించి తన వద్దనే సేవకు వినియోగించుకోవటము, పర్ణశాలకు నిప్పు పెట్టిన వారిని కూడా క్షమించి సేవా భాగ్యాన్ని ప్రసాదించడము. కొందరు స్త్రీలు కలిసి పొరుగురు సినిమాకు వెళ్తుంటే వారిలో ఒక స్త్రీ మరొక ఆమె నగ దొంగిలించగా వారు వచ్చి స్వామికి నివేదించుకోగా ఆమెను గుర్తించి నగ ఇప్పించి క్షమించి పూర్వంలాగే ఆమెతో పాటు సంచరించండి అని వారికి చెప్పడము. ఇవన్నీ సత్యసాయి శ్రీమాత యొక్క క్షమాగుణానికి నిదర్శనాలు. మన ఇంటిలో లేదా మన ఆలోచనలో కనిపించే మాత, ఆ ఆలోచన భగవతీ పరంగా సాగితే భావన అవుతుంది. మన ఇంటిలో లేదా మన ఆలోచనలో కనిపించేది మాత, ఆ ఆలోచన భగవతీ పరంగా సాగితే అది భావన అవుతుంది. ఆ భావన యందు సంచరించేది
కనిపించేది శ్రీమాత. అందుకే హయగ్రీవుడు భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక, భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక, మన పవిత్ర భావనలలో సంచరించే శ్రీమాత భవాని. ఆమె భవము అనే అరణ్యాన్ని ఛేదించడానికి గొడ్డల వంటిది అన్నారు. అందుకని సాయి శ్రీమాతను జై జై భవానిమా అంబే భవానిమా, జై జై భవానిమా అంబే భవానిమా, అంబే భవానిమా సాయి భవానిమా, అంబే భవానిమా సాయి భవానిమా, జై జై భవానిమా అంబే భవానిమా అని కీర్తిస్తాను. అందుకోసమే భగవాను సత్యసాయి అంటారు, భావమందు తుచ్చ వాంఛలు వీడుడు, భావమందు తుచ్చ వాంఛలు వీడుట త్యాగమగును మగును అదే యోగమగును, భావమందు తుచ్చ వాంఛలు వీడుడు త్యాగమగును అదే భోగమగును అని 5/2/87 సత్సంగంలో చెప్పడం జరిగింది. అలాగే 18/10/88 మాట్లాడుతూ భావ సంశుద్ధి కలుగుటే భక్తి యగును, భావ సంశుద్ధి కలుగుటే భక్తి యగును అని భావన ప్రాముఖ్యతను గురించి స్వామి చెప్పారు. కేవలము మనుషుల్లోనే కాకుండా మూగజీవుల భావాలలో కూడా సంచరించడము మన సత్యసాయేశ్వరి శ్రీమాత ప్రత్యేకత. కేవలము మనుషులలో భావాలలోనే కాకుండా మూగజీవుల భావాలలో కూడా సంచరించడము మన సత్యసాయేశ్వరి శ్రీమాత ప్రత్యేకత. నీలగిరి కొండలలో బిక్కిట్టి అనే గ్రామంలో కొట్టాన్ అనే ముసలి కుక్క ఉండేది. అది చాలా విశ్వాసం కలది ముసలిది. అయినప్పటికీ జాగ్రత్తగా కాపలా కాస్తూ తన ధర్మం తాను నెరవేర్చేది. 1962వ సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు స్టేజీ వద్దకు తివాసి పైన నడిచి వెళుతూ ఉండగా దూరంగా త్రాడుతో కట్టివేయబడిన ఆ కుక్క మెడను చాచి త్రాడును లాగుతూ బాబా వైపు చూసింది. బాబా ఆ కుక్కను సమీపించి బంగారు బంగారు అని దాని శరీరం నిమురుతూ దాని కట్టును విప్పించారు. దానిది పరిశుద్ధ హృదయము అని బాబా దాన్ని మెచ్చుకున్నారు. దానిది పరిశుద్ధ హృదయం అని బాబా దాన్ని మెచ్చుకున్నారు. అక్కడ భజన జరుగుతున్న సమయంలో బాబా వేదిక మీద ఆసీనుడు కాగా కొట్టాను వెళ్ళి వేదిక ఎక్కి భగవాన్ సమీపంలో కూర్చుంది. తరువాత ఆహార పదార్థాలను దీవించడానికి బాబా లోపలకు వెళ్ళగా కొట్టాను కూడా బాబాను అనుసరించింది. ముందు దానికి భోజనం పెట్టి తర్వాత అందరికీ వడ్డించండి కరుణాంతరంగుడైన బాబా ఆదేశించారు. అదే భోజనం ముగించి తిరిగి వేదిక మీదకు వచ్చి బాబా ఆశ్రమ చెంతని నిలబడి వరుసలో కూర్చుని భోజనములు చేస్తున్న గ్రామీణులను చూడసాగింది. అప్పుడు అందరూ దాని అదృష్టమును అనేక విధాలుగా చెప్పుకున్నారు. కొట్టాను కొంతసేపటికి నిశ్శబ్దముగా బాబా పాదములుంచిన పీట మీద తల ఆనించి పడుకొని కొన్ని నిమిషాలలో ప్రాణాలను విడిచిపెట్టింది. ఆ ధన్యజీవిని ఆ మూగజీవిని బాబా ఆదేశానుసారము ఆ వేదిక ప్రక్కనే పుష్పాలతో కప్పి సమాధి చేశారు. మరో సంఘటన, మద్రాసు గవర్నర్ చాలా సంవత్సరాల క్రితము భార్యాభర్తలైన 2 జింకలను బృందావనము తీసుకుని వచ్చి బాబాకు సమర్పించారు. వాటి సంతతి జింకలన్నీ కొడుకులు మునుములు మొత్తము 40 అయ్యాయి. ఆ తల్లి జింకకు 20 సంవత్సరాల వయసు వచ్చింది. బాబా జింక విషయమే చెబుతూ, మొన్న మధ్యాహ్నం మీరెవరూ లేరు, నేను మేడ దిగి దాని దగ్గరకు వెళ్ళాను. ఎప్పుడు పళ్ళు అందించడానికి వెళ్ళినా అదే ముందుకు వచ్చేది నా దగ్గరకు. చాలా ముసలిది అయిపోయింది. పాపం అరటిపళ్ళు యాపిల్స్ బాగా దానిచే తినిపించాను. తినేటప్పుడు అది ఏడ్చింది. 2 కళ్ళ నుండి నీరు కారింది. వంగి స్వామి పాదాలు నాకింది. 10 నిమిషాల్లో ప్రాణాలు వదిలింది. పాదాల దగ్గర
చూశారా ఎంత కృతజ్ఞత దానికి, యద్భావం తద్భవతి అన్నట్లు. మామూలుగా భోజనం చేసిన తర్వాత నేను కిందకు రాను, అయినా దాని భావాన్ని బట్టి దిగి వచ్చాను. నిన్న సాయంత్రం కాలేజీ వెనుక దానికి గొయ్య తప్పి సమాధి కట్టించాను. దానికి ఏ జబ్బు లేదు. నేను పిలిచేటప్పటికీ అది నా దగ్గరకు వచ్చింది పరిగెత్తుకొని. చూడండి, జంతువులకు ఎంత కృతజ్ఞత ఉందో మనుషులకు లేదు. ఈ విశ్వాసము కృతజ్ఞత అన్నారు స్వామి. ఇక సాయి గీత గూర్చి మనకందరికీ కూడా తెలుసున్నటువంటిదే, ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. శ్రీమాత అంటే మంగళప్రదమైన, గౌరవనీయమైన అమ్మ అని అర్థము. శ్రీమాత అంటే మంగళప్రదమైన, గౌరవనీయమైన అమ్మ అని అర్థము. అమ్మకి నిజమైన గౌరవం అమ్మ అని పిలవడం చేతనే కలుగుతుంది. అమ్మకి నిజమైన గౌరవం అమ్మ అని పిలవడం చేతనే కలుగుతుంది. అమ్మ తండ్రి దగ్గర నుండి ఎవరినైనా పరిచయం చేస్తుంది. అమ్మకి పరిచయం లేదు. అమ్మని ఎవరు పరిచయం చెయ్యరు. అసలు అమ్మయే ఈ లోకానికి మనకు ఉన్న ఒకే ఒక అనుసంధానము. అమ్మయే ఈ లోకానికి మనకు ఉన్న ఒకే ఒక అనుసంధానము. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాభీనాళంలో ఏర్పడిన అనుబంధము బయటికి వచ్చాక తెగిపోవచ్చు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాభీనాళంతో ఏర్పడిన అనుబంధం బయటకు వచ్చాక తెగిపోవచ్చు. కానీ హృదయ సంబంధం మాత్రము అలాగే ఉండిపోతుంది. అటువంటి అనురాగ బంధ కలిగినట్టుదే శ్రీమాత. అమ్మ అంటే పోషణ, అమ్మ అంటే రక్షణ, అమ్మ అంటే మంగళం. అందుకే ఒక మాతృమూర్తి సభలో చెప్పిన పద్యము ఈ సందర్భంలో గుర్తుకు వస్తోంది. అమ్మను రెండక్షరములు, అమ్మను రెండక్షరములు కమ్మగమది సోకగానే, కమ్మగమది సోకగానే కలుగును పులక. అమ్మను రెండక్షరములు కమ్మగమది సోకగానే కలుగును పులక. అమ్మకు మించిన దైవము, అమ్మకు మించిన దైవము ఇమ్మహి ఎందైన కలదే ఇప్పుడు ఎప్పుడు. అమ్మకు మించిన దైవము ఇమ్మహి ఎందైన కలదే ఇప్పుడు ఎప్పుడు. ఇందులో మొదటి 2 లైన్లు లోకమాతకు వర్తిస్తాయి, అది భౌతిక భావన. మిగతా 2 లైన్లు లోకేశ్వరి అయిన శ్రీమాతకు వర్తిస్తాయి, అది ఆధ్యాత్మిక భావన. అందుకనే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని ఇక్కడ అమ్మ అంటే శ్రీమాత. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక గాంధారి శ్రీకృష్ణుని అడుగుతుంది, కృష్ణ, నాకు 9గురిలోనూ ఒక్క పుత్రుడు లేకుండా చేశావు. ఆ కుంతికి 5 పుత్రులను క్షేమంగా ఉంచావు. నేను చేసిన పాపం ఏమిటి, ఆయన చేసిన పుణ్యం ఏమిటి, ఆమె చేసిన పుణ్యం ఏమిటి అంటుంది. అప్పుడు ఆమెతో కృష్ణుడు అంటాడు, ఆమె ఎన్ని కష్టాలలో ఉన్నా పిల్లల వెన్నంటి ఉంటూ తన బిడ్డలను కనులారా చూసుకుంటూ రక్షించుకుంటూ వచ్చింది. నీవేమో లేని అంధత్వాన్ని ఆపాదించుకొని ఒక్క బిడ్డను కూడా కనులారా చూడలేకపోయావు. నీ దృష్టి వారి ఎవరి మీద ప్రసరించలేదు. తల్లి దృష్టి ప్రసరించిన వాని మీద భగవంతుని దృష్టి కానీ అనుగ్రహం కానీ ప్రసరించదు అన్నాడు. ఇది మాత దృష్టికి ఉన్నటువంటి విశిష్టత అని స్వామి చెప్పడం జరిగింది. కరుణతో కూడిన అమ్మతనం ఎక్కడుంటుందో అదంతా శ్రీమాతయే. కరుణతో కూడిన అమ్మతనం ఎక్కడుంటుందో అదంతా శ్రీమాతయే. శ్రీమాతను దర్శించడానికి కానీ ఉపాసన చేయడానికి కానీ ఏ రకమైన భయము అక్కర్లేదు, ఏ రకమైన నియమ నిబంధనలు లేవు. ప్రేమ ఒక్కటి చాలు ఆమె కరుణ మనపై ప్రసరించడానికి. ప్రేమ ఒక్కటి చాలు ఆమె కరుణ మనపై ప్రసరించడానికి. శ్రీమాత అనుగ్రహం కావాలి అంటే ప్రేమైక జీవనులుగా సంచరించాలి. శ్రీమాత అనుగ్రహం కావాలంటే ప్రేమైక జీవనులుగా సంచరించాలి. అమ్మయే ప్రేమ, ప్రేమయే శ్రీమాత. అమ్మయే ప్రేమ, ప్రేమయే శ్రీమాత. బిడ్డకు ఎన్నేళ్ళు వచ్చినా వాడికి ఇంకా పెట్టాలని, వాడు ఇంకా తినాలని కోరుకుంటుంది మాత. తాను సన్యాసం తీసుకుంటానంటే ఒప్పుకోదు.
జన్మ లేకుండా సాధన చేయడానికి తురీయాశ్రమానికి వెళ్తానంటే అసలు ఒప్పుకోదు. ఎంతసేపు తన కొడుకుగా ఉండమంటుంది. కానీ శ్రీమాతను ఒక్కసారి మనసారా ఆర్తితో అనురాగంతో పిలిస్తే చాలు సమస్తమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కరతలామలకం చేస్తుంది. మరొక జన్మలేని మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. శంకరుల వారు సౌందర్య లహరిలో 3వ శ్లోకంలో అంటారు, అవిద్యానాం అంతస్థిమిరమిహరద్వీపనగరీ అవిద్యానాం అంతస్థిమిరమిహరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి దంష్ట్రా వరరిపు మురాహస్య భవతి. ఓ మాత, నిన్ను అమ్మా అని ఆర్తితో పిలవగలిగితే చాలు సంసార సముద్రంలో మునిగిపోయిన వాడిని వరాహమూర్తి తన కోరతో భూగోళాన్ని సముద్రంలోంచి పైకెత్తినట్లు నీ పాదం మీద కూర్చోబెట్టుకుని పైకెత్తి పరమశివుల్లో ఐక్యం చేస్తావు. మరుజన్మ లేకుండా చేస్తావు. నీవు పరబ్రహ్మ స్వరూపిణివి. అవిద్యను దూరం చేస్తావు. విజ్ఞాన బీచికలను వెల్లివిరే చేస్తావు. జడుని చైతన్యవంతుని చేస్తావు. దరిద్రుని పట్ల చింతామణిలా కోరిన కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతావు అని శ్రీమాత వైశిష్ట్యాన్ని చాటారు. శ్రీ శంకరాచార్యుల వారి శ్లోకానికి అనుగుణంగా సత్యసాయేశ్వరి మాత అనుగ్రహ ప్రసాదం అనుకుని తలుచుకొని కార్యక్రమాన్ని ముగిద్దాము. 1-10-1962 తేదీ నాడు భగవాన్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి దివ్యక్షేత్రంలో ప్రప్రథమ వేద పురుష జ్ఞానయజ్ఞం ప్రారంభించారు. ఆ సందర్భంగా వైదికపరమైన కర్మల పర్యవేక్షణకు శ్రీ కామేశ్వర ఘనాపాటి వారిని ధర్మోపన్యాస సభలకు అధ్యక్షునిగా శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి వారిని నియమించారు. శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు తమ అధ్యక్షోపన్యాసంలో ఏమన్నారు అంటే, ఈ యజ్ఞము వంకతో స్వామి నన్నును ఈ పండితులను పిలిపించి తమ దివ్య దర్శన స్పర్శన సంభాషణను అనుగ్రహించి మా మనస్సులను ఆవరించి ఉన్న అజ్ఞానపూరిత అనుమానాలను తొలగించి తమ అవతార వైభవం పట్ల మాకు అచంచల విశ్వాసాన్ని కలిగించారు. సుమారు 50 సంవత్సరం నుండి అనేక యజ్ఞాలను సందర్శించాను. కానీ మీ ఈ మహాయజ్ఞము వంటి దానిని ఎచ్చటా కని విని ఎరుగునన్నారు. ఇది అజ్ఞానపు పొరలు తొలగిన వేళ, విజ్ఞాన కాంతులు ప్రసరించిన వేళ, ఆయన హృదయాంతరాల నుండి పెళ్ళికి వచ్చిన సత్యస్ఫూర్తినిచ్చే అమృత వాగ్చరి. ఆ సమయంలో భగవాన్ అక్కడ వారితో అంటారు, పూర్ణాహుతి రోజున కొన్ని చోట్ల యజ్ఞగుండంలో చిల్లర డబ్బులు విసిరివేయడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అలా చేయవద్దు. మీ బదులు నేను బంగారము నవరత్నాలను అగ్నిదేవునికి సమర్పిస్తాను. మీరు మీ ప్రదేశాలలోనే కూర్చొని ఉండి మీరు మీ ప్రదేశాల్లోనే కూర్చొని ఉండి మీలో ఉండే కామ క్రోధాది దుర్గుణాలను ఇందులో అర్పణ చేయండి అన్నారు. ఇది శ్రీ సత్యసాయి శ్రీమాత విద్వాంసులలో వారితో పాటు సామాన్యులలో ఉండే అవిద్యను తొలగించి శ్రీ విద్యను ప్రసాదించే విధానం. 1968వ సంవత్సరము నవంబర్ 23న శ్రీ స్వామివారి 43వ జన్మదినోత్సవ సందర్భంగా బాబా వారు 77 సంవత్సరముల వయస్సు గల అమెరికా వాసి అయిన శ్రీమతి ఎండర్సన్ దగ్గరకు నడిచబెళ్ళి ఎంతో కాలం నుండి కుర్చీలో కూర్చోవడానికి కూడా నడుము నిడిపులైన ఆమెతో స్టాండ్ అప్, కమ్ వాక్ విత్ మీ అనగానే ఆమె వెంటనే లేచి నడవగలిగింది. భక్తుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.
మలేషియాకు చెందిన ఓంగ్ సాయికీట్ మాట్లాడుతూ, ఎంతో ప్రియమైన సాయిని చూడటానికి ఒక దశాబ్ద కాలంలో, అంటే 10 సంవత్సరాలలో 50 సార్లు పైగా ఇండియా వచ్చాము. మాతో మా చిన్నవాడు మాట్లాడితే ఏం చెబుతున్నాడో ఎవరికి అర్థమయ్యేది కాదు. మాట స్పష్టంగా ఉండేది కాదు. ఫిజియోథెరపిస్ట్ కూడా ఏమీ చెయ్యలేకపోయాడు. వాడిని చూసి బాబా వారు నాకు తెలుసు అన్నారు. అంతే, వాడికి నయమైంది. స్పష్టంగా మాట్లాడటం వచ్చింది. గత 9 సంవత్సరాలుగా ప్రశాంతి నిలయంలో 20,000 ముందు నిలబడి బౌద్ధ మంత్రాలను అనర్గళంగా చెప్పగలుగుతున్నాడు అన్నాడు. ఇలా ఎంతమందికో ఎన్నో రకాలుగా వారిలో ఉన్న జడత్వము తొలగించి చైతన్యం కలగజేసింది మన సత్యసాయి శ్రీమాత. పుట్టపర్తికి సమీపంలో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన సతీషు ఉన్నత విద్యను అభ్యసించాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని కళ్ళగన్నాడు. పాఠశాలలో ఉన్నప్పుడే ఇతనికి చూపు తగ్గుతూ వచ్చింది. మదురైలో మీనాక్షి అరబిందో ఐ హాస్పిటల్లో అతడు కంటి పరీక్షగా వెళ్ళాడు. వైద్యులు అన్ని పరీక్షలు చేసి కంటికి మెదడును కలిపే నాడులు బాగా దెబ్బతిన్నాయని, ఇంకా సంవత్సర కాలంలో చూపు పూర్తిగా పోతుందని చెప్పారు. ఒక మిత్రుడు చెప్పిన మీదట పుట్టభర్త వచ్చి లెటర్ రాసి పట్టుకొని స్వామి దర్శనానికి కూర్చున్నాడు. ఒక నెల గడిచింది. అయినా స్వామి అతను ఉత్తరం తీసుకోలేదు. అతనిలో పట్టుదల పెరిగింది. ఒకసారి స్వామి మరల వచ్చారు, కానీ ఆయన ఉత్తరం తీసుకోకుండా ముందుకు సాగారు. అతను బిగ్గరగా స్వామి నా ఉత్తరం తీసుకోండి నడిచాడు. స్వామి వెనుకకు అతని వద్దకు వచ్చి, ఎవరు ఉత్తరం తీసుకోలేదు, ఏం జరిగిందని అడగలే, ఎవరు చెప్పారు నీకు చూపు పోతుందని? అతను ఏమీ చెప్పకుండానే అడిగారు. డాక్టర్ల స్వామి అన్నాడు. బాబా అన్నారు, నీ చూపు పోదులే, నేను కాపాడుతాను అన్నాడు. తర్వాత అతడు కళ్ళజోడు సాయంతో బాగా చదువుకొని పిహెచ్డి చేశాడు. 1980 మే సనాతన సారథిలో శ్రీ కస్తూరి గారు రాస్తూ, పుట్టపర్తిలో దసరా ఉత్సవాలలో స్వామి ఒక యోగ బృందాన్ని పిలిచి మందిరంలో అలంకరించిన పూల దండలు కొద్దిగా వాడిపోయాయి, జెండాలు విరిసిపోయాయి, వాటినన్నిటినీ తీసేసి కొత్త అలంకరణ చెయ్యాలి అన్నారు. అలంకరణ రాత్రి 9 నుండి తెల్లవారి 5వ రోజు తెల్లవారే వరకు జరిగింది. సేవ చేసేవారిలో ఒకరు ధైర్యం చేసి స్వామి దసరాల్లో 5వ రోజుకు అంత ప్రాముఖ్యత ఎందుకని అడిగారు. దానికి స్వామి, మన బంధువులైన దరిద్ర నారాయణులు అనేక మంది మందిరానికి వచ్చి ప్రసాదం స్వీకరించి దోవతలను చీరలు ఆనందంగా స్వీకరిస్తారు, వారిని స్వాగతించడానికి అన్నారు. ఈ స్వాగతించడానికి అలంకరన్నారు. ప్రేమతో దరిద్ర నారాయణులను అపూర్వ రీతిలో స్వాగతం పలకడము ఒక్క సత్యసాయి శ్రీమాతకే చెల్లింది. అందుకే శంకరుల వారు దరిద్రానం చింతామణి అని చెప్పి అన్నది. జి వెంకటముని గారు మద్రాసు నగరంలో ఆళ్వార్పేటలో సూర్యారావు రోడ్లో నివసించేవారు. 1944 సంవత్సరంలో పుట్టపర్తి వెళ్ళి స్వామిని దర్శించుకున్నారు. అప్పటి నుండి చివరి శ్వాస వరకు స్వామిని విడవలేదు. యువకిశోరంలో ఉన్న స్వామితో పాటు వెంకటముని కూడా చిత్రావతిలో ఈతలు కొట్టేవారు. అలాంటి సందర్భంలో స్వామి వారి కాళ్ళలోని పవిత్ర శంకు చక్రాలను చిహ్నాలను ఆయన దర్శించారు. స్వామి ఎప్పుడు మద్రాసు వచ్చినా 1976లో సుందరం మందిరం నిర్మాణం అయ్యే వరకు వీరింట్లోనే నివసించి ఉండేవారు. స్వామి ఒకసారి వెంకటముని గారి ఇంటికి వచ్చారు. భోజనాలు అయ్యాయి. భోజనం తర్వాత వెంకటముని గారికి పాలు త్రాగడం అలవాటు. పాలు గ్లాస్ తీసుకొని స్వామి దగ్గర ప్రక్కనే కూర్చున్నారు. పాలు త్రాగబోతూ స్వామి బడిలోకి వారిపోతున్నారు. స్వామి, పాలు నేను పట్టిస్తాను అన్నారు. వద్దన్నారు వెంకటముని. కానీ స్వామి అలా కాదులే అని అంటూ పాలు త్రాగిస్తుంటే ఆయన స్వామి పాదాల కోసం తడుముకుంటున్నాడు. అప్పుడు స్వామి స్వయంగా తన పాదాలను ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన స్వామిలో ఐక్యమయ్యారు. అటువంటి జీవన్ముక్తి దాయని శ్రీ సత్య సాయీశ్వరి మాత. ఈ రకంగా సత్యసాయి ఈశ్వరి మాత అనేక రకాలుగా శ్రీమాతగా మన వాళ్ళకి దర్శనం ఇవ్వడం జరిగింది. అయితే ఒక పాద మందిరంలో
తమ వంతు రోజున నామగిరి అమ్మగారు సాయంకాలం భజనకు దేవుని దగ్గర అన్నీ సిద్ధం చేసి పెడుతుంటే అప్పుడు బాలసత్యసాయి అక్కడికి వచ్చి ఇది ఇట్లాగైనా పెట్టేది, అలా కాదు అట్లా పెట్టుంటూ ఊరికే కసురుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడూ లేనిది స్వామి ఎందుకబ్బా ఇట్లా అంటున్నారు అని ఆమె తల ఎత్తి చూసేవరికి మంచి పట్టు చీర, పట్టు రవిక, మెడలో హారాలు, చెవులకు జుంకీలు, ముక్కుకు ముక్కుపడక మొదలైన అలంకారాలతో అలరిస్తున్న సుందరాకారము చిరునవ్వులు చిందిస్తూ కనులేట సాక్షాత్కరించింది. ఆవిడ ఆశ్చర్యపోయారు. ఆవిడ ఆశ్చర్యం నుండి తేరుకునేసరికి మరల మామూలు కాషాయం చీరధారి అయిన బాల సత్యసాయిగా మారిపోయారు. తనకు ఆ దివ్య దర్శనాన్ని అనుగ్రహించడం కోసమే స్వామి అట్లా కసురుకున్నారని ఆమె భావించింది. 1950 నవంబర్ 23వ తేదీన ప్రశాంతనిలయం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఆ తర్వాత శ్రవణ మాసం వచ్చింది. వరలక్ష్మి వ్రతం నాడు మహిళలంతా సాయి శ్రీమాతను వరలక్ష్మీదేవిగా పూజించి వ్రతం చేసుకున్నారు. అప్పుడు సర్వాలంకార శోభితురాలైన వరలక్ష్మీదేవిగా ఆ మహిళలందరికీ కూడా దర్శనమిచ్చి ఆశీర్వదించింది సాయి శ్రీమాత. సాంచేత సాయి శ్రీమాత చరితము శ్రద్ధతోడ శ్రవణమును చేయ చెవులార శ్రవణాన వరముల సగు రక్షించు పగలు రాత్రి సత్య సాయి వరలక్ష్మి సారమతని. సాయి శ్రీమాత చరితము శ్రద్ధతోడ శ్రవణమును చేయ చెవులార శ్రవణాన వరముల సగు రక్షించు పగలు రాత్రి సత్య సాయి వరలక్ష్మి సాయి మాత. అయితే మన పోతన గారు అంటారు ఏమనంటే, చేతులారంగ శివుని పూజింపడేని, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికి తినుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేడు అని అంటారు. సామాన్యమైన మాతకే లోకంలో ఇంత గౌరవం ఉంటే అసామాన్యమైన శ్రీమాతకు మనం ఎంతటి గౌరవం ఇవ్వాలి. అందుకని ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అని నిరంతరము స్మరించాలి, తరించాలి. అందుచేతంటే బొట్టు లేని నుదురు శివాలయం లేని ఊరు, బొట్టు లేని నుదురు శివాలయం లేని ఊరు, రామనామం చెప్పని నోరు పరోపకారం చెయ్యని చెయ్యి, రామనామం చెప్పని నోరు పరోపకారం చెయ్యని చెయ్యి, దయలేని హృదయము శాంతి లేని మనస్సు, దయలేని హృదయము శాంతి లేని మనస్సు, బలం లేని శరీరము ఆధ్యాత్మికత లేని జీవితము, ఎందుకు పనికిరాని వ్యర్థాలు, బిడ్డగా పుట్టినందుకు గర్విద్దాం, అమ్మను గౌరవిద్దాం, నిరంతరం జపిద్దాం, తరిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి దివ్య మంత్రాన్ని నిరంతరము స్మరిస్తూ అమ్మ యొక్క అనుగ్రహానికి మనమందరము కూడా పాత్రులవుదాం. చివరిగా వందన సమర్పణ చేస్తూ, మాతలకు మాత శ్రీమాత సత్యసాయి, మాతలకు మాత శ్రీమాత సత్యసాయి, పలుకున తా నిలిచి పలుకజేసే, ప్రథమ మంత్రము శ్రీమాత ప్రాభవము, అంజలించద ఆమెకు అమిత ప్రేమ, లక్ష్మీనారాయణ వరలక్ష్మి తలపు, శ్రీ పి కోటేశ్వరరావు చింతనం, శిష్ట శ్రోతల హృదయాల చింత కలిసి, నేటి కార్యము సాగగా నేటిగాను వీరినందరి గాజుత వేద వేద్య
సత్య సాయీశ్వరీ మాత, సత్య సాయీశ్వరీ మాత నిత్య విధిని. ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈ రకంగా ఈ రోజుని ఈ గంట 5 నిమిషాల పాటు సత్సంగంలో పాల్గొని ప్రవచనం చేసేటట్టుగా చేసినటువంటి సత్యసాయి సాయేశ్వరి శ్రీమాతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అవకాశం ఇచ్చినటువంటి అహం సత్యబోధక దంపతులైన లక్ష్మీనారాయణ గారికి, అట్లాగే వారి శ్రీమతి వరలక్ష్మి గారికి, ప్రోత్సాహకులైనటువంటి శ్రీ పి కోటేశ్వరరావు గారికి, అట్లాగే ఇంతవరకు ఓపికగా ఉన్నటువంటి మీకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం సత్యసాయీజ మధురార్థ ప్రదాయినే ఈశ్వరాంబ తనూజాయ పట్టివాసాయ మంగళం. సాయిరాం.